తెలుగులో ఎంతమంది నిర్మాతలు ఉన్నా యాక్టివ్ గా ఉండే ప్రొడ్యూసర్స్ మాత్రం కొంతమందే ఉంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో నిలిచే నిర్మాత నాగవంశీ. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో మంచి దూకుడు మీదున్న నిర్మాత నాగవంశీ పుట్టినరోజు ఈ రోజు. ప్రస్తుతం తెలుగులో యాక్టివ్ గా ఉన్న ప్రొడక్షన్ హౌస్ లో హారిక అండ్ హాస్ని క్రియేషన్స్ ఒకటి. ఎస్ రాధాకృష్ణ ఈ సంస్థకు అధినేత. హారిక అండ్ హాస్ని నిర్మాణ సంస్థకు నాగవంశీవే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అయితే ఈ నిర్మాణ సంస్థ కేవలం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలు మాత్రమే నిర్మిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో మిగతా సినిమాల కోసం మరో నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ను స్థాపించారు. సితారా సంస్థ నిర్మాణ బాధ్యతలను నిర్వహించేది సూర్యదేవర నాగవంశీ. బాబాయ్ రాధాకృష్ణ అండదండలతో సితారా ఎంటర్టైన్మెంట్స్ ను అనతి కాలంలోనే అగ్ర నిర్మాణ సంస్థగా తీర్చిదిద్దారు నాగవంశీ. 2014లో లవర్స్ మూవీతో ఆన్ స్క్రీన్ పై ప్రొడ్యూసర్ గా తొలిసారి పేరు వేయించుకున్న నాగవంశీ 2016లో సితారా ఎంటర్టైన్మెంట్స్ తో వచ్చిన బాబు బంగారం చిత్రంతో నిర్మాతగా స్థిరపడిపోయారు. 2016లోనే రిలీజ్ అయిన ప్రేమం నాగవంశీకి నిర్మాతగా మంచి పేరు తీసుకొచ్చింది. ప్రేమం తర్వాత శైలజారెడ్డి అల్లుడు, జెర్సీ, రణరంగం, భీష్మ, రంగ్దే, వరుడు కావలను వంటి వరుస సినిమాలు సితారా నుంచి వచ్చాయి. వీటిలో జెర్సీ, భీష్మ సినిమాలు ఈ సంస్థకు భారీ విజయాలు అందించాయి. సితారా నుంచి చిన్న చిత్రంగా వచ్చి బ్లాక్ బస్టర్ సాధించిన మరో మూవీ డీజే టిల్లు. బెల్లంకొండ గణేష్ ను హీరోగా పరిచయం చేస్తూ చేసిన స్వాతి ముత్యం కూడా మంచి విజయాన్ని సాధించింది. సితారా సంస్థలో ఎక్కువగా మీడియం రేంజ్ మూవీస్ వస్తున్నాయి అనుకుంటున్న సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందిన భీమ్లా నాయక్ ఈ సంస్థకు బంపర్ హిట్ ఇచ్చింది. ఇక గతేడాది సితారా నుంచి వచ్చిన సార్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒకేసారి అటు తమిళం ఇటు తెలుగు భాషల్లో విడుదలైన ధనుష్ సార్ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ ఏడాది వేసవిలో డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ తో సూపర్ డూపర్ హిట్ ను తమ ఖాతాలో వేసుకుంది సితారా సంస్థ. టిల్లు స్క్వేర్ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద 125 కోట్లు వసూళ్లు సాధించింది. మే నెలలో విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో మరో హిట్ వరించింది. ప్రస్తుతం సితారా నుంచి వస్తోన్న లైనప్ మామూలుగా లేదు. సితారా నుంచి రాబోతున్న పెద్ద చిత్రాలలో ఎన్బీకే 109 ఒకటి. నటసింహం బాలకృష్ణ బాబీ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఆ మధ్య విడుదలైన ఈ మూవీ స్పెషల్ గ్లింప్స్ ఆ అంచనాలను మరింత రెట్టింపు చేసింది. ఈ సినిమా టైటిల్, ఇందులో నటించే హీరోయిన్, విడుదల తేదీలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనుందట సితారా ఎంటర్టైన్మెంట్స్. తెలుగులో మహానటి, సీతారామం వంటి సినిమాలతో బడా హిట్స్ అందుకున్న దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ చిత్రాన్ని నిర్మిస్తోంది సితారా. ఇప్పటికే పరభాషా నటుడు ధనుష్ తో సార్ వంటి హిట్ అందుకున్న ఈ సంస్థ నుంచి రాబోతోన్న క్రేజీ మూవీస్ లో లక్కీ భాస్కర్ ఒకటి. సార్ డైరెక్టర్ వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ ను పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్నాడు. లక్కీ భాస్కర్ సెప్టెంబర్ 7న రాబోతోంది. సితారా సంస్థ నుంచి రవితేజ సినిమా కూడా రాబోతోంది. రవితేజతో డైరెక్టర్ భాను తెరకెక్కించే చిత్రం వచ్చే సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబో కూడా శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది. ఈ మూవీని సైతం వీలైనంత తొందరగా ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు సితారా సిద్ధమవుతోంది. ఇంకా సితారాలో రూపొందుతోన్న మ్యాడ్ సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ పట్టాలెక్కగా టిల్లు ఫ్రాంచైజ్ లో టిల్లు క్యూబ్ కూడా రానున్నట్టు ఇప్పటికే హింట్ ఇచ్చారు. వీటితో పాటు యువ కథానాయకులైన ఆశిష్ రెడ్డితో ఒక చిత్రం, అశోక్ గల్లాతో మరొకటి, నవీన్ పోలిశెట్టి హీరోగా ఇంకొకటి, ఇలా మరికొన్ని సినిమాలు కూడా సితారా నాగవంశీ లిస్ట్ లో ఉన్నాయి.